హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు. సో మీకు కూడా ఈడెలెక్వెన్స్ లేదా మన రిషి లేదా మనం తెలుగులో చూసుకుంటే గీత ఇలాంటి వాయిసెస్ లేదా గూగుల్ టాక్ బ్యాక్ యూస్ చేసి బోర్ కొట్టిందా? అది ఒకసారి టెక్స్ట్ టు స్పీచ్ చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే సిస్టంలో ఉండేది. సో మనకి ఇప్పుడు వాళ్ళు ఆండ్రాయిడ్కి కూడా తీసుకొని వచ్చారు. ప్రజెంట్ అయితే ఇది ఎర్లీ యాక్సెస్లో ఉంది. ప్రజెంట్ వీళ్ళు ఇప్పుడిప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. సో మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయండి, ఓకేనా? తర్వాత ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మాకు ఇది కావాలా, అది కావాలా, ఇది సరిగ్గా లేదు, ఈ బగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో ఈ వాయిసెస్ అనేది స్పెషల్గా మన కోసమే కాబట్టి, సో మనం ఫీడ్బ్యాక్స్ ఇస్తే వాళ్ళు అనేది మనకి త్వరగా ఇంకా ఏమైనా తీసుకురావడానికి ట్రై చేస్తారు వాళ్ళు. మనం రెస్పాన్స్ అవుతూ ఉండాలి. సో ఏ స్పీచ్ అది అనేది చూద్దాం ఈరోజు. సో ఈరోజు మనం చూడబోయేది హియర్ టు టెక్స్ట్ టు స్పీచ్, హియర్ టు రీడ్ ఎన్జీ. సో ఇది మీరు ఒకవేళ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ ఇస్తాను. సో అక్కడ నుండి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఓకే. ఒకవేళ జాయిన్ కాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు అని సెర్చ్ చేయండి. మనకైతే టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అక్కడ నుండి జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెలెక్ట్ లాంగ్వేజ్ స్క్రీన్ అవుట్ ఆఫ్ లిస్ట్. సో ప్రజెంట్ అయితే ఇందులో మనకి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఇంగ్లీషు తెలుగు డౌన్లోడ్ చేశాను. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ వాయిస్ దగ్గర మనకి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాం మీకు. ఓకే, వాయిస్ మేనేజర్ స్క్రీన్ ఇక్కడ అస్సామీ ఉంది. ఓకే, ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎంత? 58 MB ఉంది. ఓకే, ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ ఇది ఎంత? 58 MB. డిలీట్ ఎందుకు వస్తుందంటే మనం ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి డిలీట్ వస్తుంది. ఓకే, మీకు డౌన్లోడ్ వస్తుంది. నెక్స్ట్ గుజరాతీ. ఓకే, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, నేపాళీ. నెక్స్ట్ ఒరియా, పంజాబీ, సింహాలా, తమిళ్, తెలుగు. ఓకే, తెలుగు కూడా నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు డిలీట్ చూపిస్తుంది. ఓకేనా? సో మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీరు ఏవి యూజ్ చేస్తారో అది మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ వాయిసెస్ ఎలా వస్తున్నాయి, మనకి తెలుగు వాయిస్ ఎలా వస్తుంది, ఇంగ్లీష్ వాయిస్ ఎలా వస్తుంది అనేది మనకి డెమో చూపిస్తాను. బ్యాంక్ వద్దాం. ఇక్కడ సిస్టమ్ హోమ్ స్క్రీన్, టాక్ బ్యాక్ మెనూ, స్క్రీన్ సర్చ్, హైడ్ వాయిస్ కీబోర్డ్, టాక్ బ్యాక్ టెక్స్ట్ టు స్పీచ్. టెక్స్ట్ టు స్పీచ్ లోకి వెళ్దాం. బ్యాక్ బటన్ అవుట్ ఆఫ్ లిస్ట్. ఓకే, టెక్స్ట్ ప్రిఫర్డ్ ఎంజిన్ ఆటో టిటిఎస్. ప్రొఫైల్ ఇంజిన్ ఆటో టిటిఎస్ ఉంది కదా, తీసేసి స్పీచ్ ఆటో టిటిఎస్ సెలెక్ట్. వోకలైజర్ టిటిఎస్ హియర్ టు రీడ్. వోకలైజ్ హియర్ టు రీడ్ పెడదాం. పాపప్ విండో. దిస్ స్పీచ్ క్యాన్సిల్. ఓకే. Vocalizer TTS not selected. Radio button. చూసారా, అది ఇంగ్లీష్. ఎంత బాగుంది కదా ఇంగ్లీష్కి. చూడండి, Auto TTS not selected. Radio button. వావ్, ఎక్సలెంట్ వాయిస్ కదా. Speech recognition and synthesis from Google not selected. Rate preferred engine out of list. Back button. Window navigation bar. చూస్తున్నారా, వాయిస్ అయితే ఎంత బాగుంది కదా, చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. ఓకే, సో Text to speech output. చూస్తారా ఎంత బాగుంది కదా. Speech rate 15%. చూడండి. Pitch 20. Play. Reset. చూడండి. Play. Hit 50. Speed. Language. Use setting. Language. Use system language. చూసారా ఎంత బాగుంది కదా. సో ఇలానే మనకు తెలుగు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో తెలుగు చూద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కదా, Pop-up window. లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని Not selected. Telugu. Not selected. లాంగ్వేజ్ తెలుగు. చూసారా, ఇది కూడా ఎంత బాగుంది. సిస్టమ్ హోమ్ స్క్రీన్ చూద్దాం. ఒక టెక్స్ట్ అయితే మీకు వినిపిస్తాను ఇక్కడ.
నేను ర్యాండమ్ పేరు 1 2 నేను ఒక ర్యాండమ్గా ఒక టెక్స్ట్ అయితే రాసుకొని పెట్టుకున్నా ఇక్కడ. పెద్ద ముస్యది. ఇక్కడ చూడండి. నమస్కారం మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? ఈ వాయిస్ మీరు కూడా ఉపయోగించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇప్పుడే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బుక్స్ చూసారా, అది ఎడిట్ బాక్స్. అది మనకి ఏంటంటే ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది సరిగ్గా చదవాలి, తెలుగు టెక్స్ట్ కాబట్టి ఎక్సలెంట్గా చదివింది కదా. వాయిస్ కూడా ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. సో నాకు అయితే చాలా అంటే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఈ మధ్య కామెంట్స్ తగ్గిపోయిన తర్వాత లైక్స్ కూడా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఒకసారి కామెంట్స్ లైక్స్ చేయండి ప్లీజ్. ఓకే, సో నేను ఎక్స్ప్రెషన్గా కోరుకునేది ఏంటంటే లైక్స్ కామెంట్స్ కన్నా వీడియో షేరింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఈ టెక్స్ట్ స్పీచ్ గురించి మనం ఒకరం తెలుసుకుంటే కాదు కదా. సో మన బ్లైండ్స్ మిత్రులందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ప్రజెంట్ అయితే ఇది ఆటోడిడిఎస్లో లేదు, ఆటోడిడిఎస్కి కన్ఫిగరేషన్ చేసుకునేది లేదు. సో అది కూడా త్వరలో వస్తుంది, మనం ఫీడ్బ్యాక్ పెడదాము. సో నేను 2 లాంగ్వేజ్ యూజ్ చేయాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం టాక్ బ్యాక్ దాంట్లో స్క్రీన్ ఒక నిమిషం చెప్తా మీకు. Back. ఓకే, ఇక్కడ వచ్చి Messages. ఇక్కడ మనకి స్పోకెన్ లాంగ్వేజ్ అని ఉంటుంది, Hide. Spoken language. ఉంది కదా, స్పోకెన్ లాంగ్వేజ్ క్లిక్ చేద్దాం. Spoken language. సో టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోకి వచ్చిన మీరు టాక్ బ్యాక్ మెనూ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి స్పోకెన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. స్పోకెన్ లాంగ్వేజ్ చూడండి, ఇంగ్లీషు, Telugu. తెలుగు. Plus. Telugu. English. Messages. ఇక్కడ చూద్దాం. Editing. నమస్కారం మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? ఈ వాయిస్ మీరు కూడా ఉపయోగించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇప్పుడే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. Edit box. చూసారా, ఆటోడిడిఎస్తో ప్రజెంట్ అయితే కన్ఫిగరేషన్ చేసుకునేకి లేదు, కానీ మీరు ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు. స్పోకెన్ లాంగ్వేజ్లో మీరు పెట్టేసుకొని తెలుగు ఇంగ్లీషు అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఏంటంటే కొంచెము లేట్ రెస్పాండ్ అవుతుంది. సో ఇదేంటంటే ఎర్లీ యాక్సెస్ ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా యాప్ని, ఇప్పటికిప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కదా, అందుకే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా, ఎందుకంటే ఇంకా 10 మంది తెలుసుకుంటారు. ఓకేనా, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.